లాస్ట్ టీ20 మ్యాచ్లో భారీ విక్టరీ కొట్టి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 1-1తో ఈక్వల్ చేసిన టీమిండియా ఇప్పుడు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17న ఇండియా సౌత్ ఆఫ్రికా టీమ్స్ జోహెనెస్బర్గ్ వేదికగా ఫస్ట్ ఓడిఐ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ను మీరు సేమ్ టీ20 సిరీస్ లాగే టీవీలో, స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో, మొబైల్లో, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫ్రీగా చూడవచ్చు. టీ20 వరల్డ్ కప్కి మరో 6 నెలలు టైం ఉన్న స్టేజ్లో ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో రెండు జట్లకి పెద్దగా యూజ్ లేకపోయినా నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ కోసం యంగ్ ప్లేయర్స్ని టెస్ట్ చేయడానికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య వన్డేల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాదే అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పటి వరకు మొత్తం 91 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 38 మ్యాచ్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 50 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20 మ్యాచ్ ఎక్కడైతే జరిగిందో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కూడా సేమ్ వెన్యూలోనే జరగనుంది. జోహెనెస్బర్గ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే డెఫినెట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. లాస్ట్ టీ20 మ్యాచ్లో లాగే ఈ ఓడిఐ మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గ్రౌండ్లో పేసర్స్ కంటే స్పిన్నర్స్కి ఎక్కువగా సపోర్ట్ లభిస్తుంది. రికార్డ్స్ పరంగా చూసిన రీసెంట్ మ్యాచెస్ బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవాలంటే డెఫినెట్లీ 350 అంతకంటే ఎక్కువ స్కోర్ని బోర్డ్ పైన పెట్టాలి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 241గా ఉంది. జోహెనెస్బర్గ్ ఓడిఐ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 53 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లు గెలిస్తే చేసింగ్ చేసిన టీం 27 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కేవలం 5% మాత్రమే రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫుల్ మ్యాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వరల్డ్ కప్లో మరో సెమీఫైనల్ లాస్. ఇది సర్ప్రైజింగ్ అనిపించకపోయినా నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ సైకిల్ కోసం ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో ఫ్రెష్ బిగినింగ్ చేస్తుంది. ఇండియా లాగే సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ కోసం కొందరు సీనియర్ ప్లేయర్స్ పొజిషన్స్ని యంగ్ ప్లేయర్స్తో ఫిల్ చేయనుంది. ఓపెనింగ్లో డికాక్ వరల్డ్ కప్ తర్వాత ఓడిఐస్ నుండి రిటైర్ అవడంతో, అలాగే టెంబా బౌమా ఆడకపోవడంతో ఈ సిరీస్లో ఓపెనర్స్గా రిజా హెన్రిక్స్తో పాటు యంగ్ ప్లేయర్ టోనీ డి జోర్జీ రానున్నారు. మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ రాసీ వాండర్ డాసెన్, మాక్రమ్, క్లాసెన్ మిల్లర్లతో చాలా స్ట్రాంగ్ ఉంది. మార్కో జాన్సన్ అండ్ గెరాల్ కోజీ ఇండియాతో టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం ఈ సిరీస్కి దూరంగా ఉన్నారు. సో ఆండిల్ పిలక్వాయో మరియు వేన్ మల్డర్ ఆల్రౌండర్స్గా టీంలోకి ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్స్గా కేశవ్ మహారాజ్, తబ్రీజ్ షమ్షీ కంటిన్యూ అవుతారు. ఒకసారి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐకి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రిజా హెన్రిక్స్, టోనీ డి జోర్జీ, రాసీ వాండర్ డాసెన్, ఎడెన్ మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, అండిల్ పిలక్వాయో, తబ్రీజ్ షమ్షీ, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, లిజార్డ్ విలియమ్స్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇండియా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడనుంది. ఈ ఓడిఐ సిరీస్కి యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ లాంటి యంగ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఒక కొత్త ఓపెనింగ్ జోడీని అయితే చూడబోతున్నాం. ఓపెనింగ్లో రుతురాజ్ గైక్వాడ్ ఫిక్స్ కాగా మరో ఓపెనర్గా సాయి సుదర్శన్ డెబ్యూ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రింకు సింగ్ రానున్నారు. దీపక్ చాహర్ ఓడిఐ సిరీస్ నుండి విత్డ్రా అవడంతో రీప్లేస్మెంట్గా ఆకాశ్ దీప్ని స్క్వాడ్లోకి తీసుకున్నారు. పేస్ బౌలర్స్గా హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ ప్లేయింగ్ 11లో ఆడనున్నారు. స్పిన్నర్స్గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.